సోషల్ మీడియాలో సైకోలు సైతాన్లే ఎక్కువ కనిపిస్తూ ఉన్నారు. కానీ మనసుంటే మంచి చేయాలనే తలంపు ఉంటే అదొక అద్భుతమైన వేదిక అని ఆపన్నహస్తం అందించే వేదిక అవుతుందని నిరూపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కేంద్రంలో ఒక హృదయ విదారక ఘటన అందరినీ కూడా కలిచివేసింది. ఉండేందుకు ఇల్లు లేదు, రెంట్కు ఉన్న ఇంటిని శవాన్ని తీసుకెళ్లేందుకు వీలు లేదు. హాస్పిటల్ నుంచి వచ్చిన మృతదేహాన్ని అంబులెన్స్లోనే ఉంచారు. ముస్తాబాద్ మండలానికి చెందిన చేనేత కార్మికుడు బిట్ల సంతోష్ అనారోగ్యంతో శుక్రవారం చనిపోయాడు. అద్దె ఇంటికి తీసుకెళ్లలేకపోవడంతో అంబులెన్స్లోనే భార్య శారద, ముగ్గురు పిల్లలు రాత్రంతా చలిలోనే ఉండాల్సి వచ్చింది. సంతోష్ గతంలో ఉన్న ఇల్లు శిథిలమవడంతో అద్దె ఇంట్లో ఉంటున్నారు. సంతోష్ కొన్నేళ్లుగా క్యాన్సర్తో బాధపడుతున్నాడు. సిద్దిపేటలోని ఒక హాస్పిటల్లో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు అంబులెన్స్లో ముస్తాబాద్లోని తమ పాత ఇంటి వద్దకు తీసుకొచ్చారు. మృతదేహాన్ని అక్కడుంచే పరిస్థితి లేకపోవడంతో రాత్రంతా కూడా రోడ్డుపైన అంబులెన్స్లోనే ఉంచారు. భార్య, ముగ్గురు పిల్లలు చలిలోనే బయటే ఉండిపోయారు. వారి పరిస్థితిని చూసి చలించిపోయిన గ్రామస్తులు కొందరు విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో గ్రామస్తులతో పాటు మండలానికి చెందిన కొందరు ఫోన్పే, గూగుల్ పే ద్వారా వచ్చిన 50,000 ఆ కుటుంబానికి అందజేశారు. ఉదయం అంబులెన్స్ నుంచి మృతదేహాన్ని బయటకు తీసి అంత్యక్రియలకు తరలించారు. అటు ఆ కుటుంబానికి ప్రభుత్వం తరపున డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పిస్తామని కాంగ్రెస్ లీడర్ కేకే మహేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. మరి పిల్లల విద్య కోసం దాతలు ముందుకొచ్చి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. You got